విజయవాడ రౌడీ షీటర్ సాయి కృష్ణ మిస్సింగ్ కేసుపై మరోసారి మాజీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సాయి కృష్ణ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించిందని అన్నారు. సాయి కృష్ణను వెతుకుతున్నామని పోలీసులు చెబుతున్నారని, కానీ అతడు బతికి లేడని అన్నారు. ఈ ఘటనపై తాము రాజకీయాలు చేయడం లేదని, ఒక తల్లి ఆవేదనను మాత్రమే వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. వృత్తిలో ఉన్నటువంటి దుర్గా ఆ చనిపోయినటువంటి సాయి కృష్ణ పిన్ని గారు డీజీపీ గారికి ఒక కంప్లైంట్ ఇచ్చారు. విన్నారుగా, డీజీపీ గారికి ఒక కంప్లైంట్ ఇచ్చారు. మా ఓడు ఎక్కడున్నాడో తెలియటం లేదు, ఇది కస్టోడియల్ డెత్ లాగా కనిపిస్తుంది, దీని మీద యాక్షన్ తీసుకోమంటే నో యాక్షన్, యాక్షనే లేదు. అది కమిషనర్కి పంపించారు, కమిషనర్ పంపిస్తే డీసీపీకి పంపించారు, డీసీపీ చెత్తబొట్టలో వేశాడు. అంతకుముందు ఎంత ఆరాటపడిందో ఈ కుటుంబం ఆలోచించండి. ఏదో ఒక విధంగా బయటికి తీసుకురావాలి, మా వాడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలనే ఉద్దేశంతో తిరిగారు, పోలీస్ స్టేషన్కి తిరిగారు, చివరికి డీజీపీ ఆఫీస్కి కంప్లైంట్ చేశారు, పోలీసులు బతిమిలాడారు, కాళ్ళు గడ్డలు పట్టుకుంది విజయలక్ష్మి గారు వెళ్ళి, కానీ సమాధానం లేదు. ఆ నోటా విన్నారు. ఎవరితో? ఇతనితో పాటు తన్నులు తిన్న వాళ్ళు బయటకు వచ్చారు. వాళ్ళని అడిగితే మీ ఊరిని చంపేశారని చెప్పారు, కాల్ చేశారని చెప్పారు. అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ చేశారు. వీళ్ళు ఉన్నటువంటి ప్రజలతో, ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి కానిస్టేబుల్స్తో వాళ్ళు వాస్తవాలు చెప్పారు. మీ ఊరిని చంపేశారు, బూడి చేసేశారు, కలిపేశారు, ఎక్కడో మీ ఊడి ఇక లేడు అని చెప్పారు. అప్పుడు గుండె పగిలిందని మనవి చేస్తున్నాం. ఆ తర్వాత 2వ తారీఖున హెబియస్ కార్పస్ ఫైల్ చేశారు విజయలక్ష్మి గారు. అంతకుముందు కొన్ని విషయాలు జరిగాయి, అది కూడా బాధాకరం. హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్ళారు, హ్యూమన్ రైట్స్ అడ్వకేట్స్లో ఉన్న వాళ్ళ దగ్గరికి. అక్కడికి వెళ్తే ఒక వర్గం, ఏది పోలీసులకు అనుకూలమైన వర్గం, దాన్ని జరగకుండా చేయడానికి ప్రయత్నం చేశారు, అక్కడ అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. పౌర సమాజం ఆలోచించుకోవాలి. తప్పనిసరిగా సిబిఐ ఎంక్వైరీ జరిగి వాస్తవాలు బయటకు వచ్చేంత వరకు వారి తరపు నుండి పోరాటానికి సిద్ధంగా ఉన్నామని కూడా మనవి చేస్తున్నాను.